హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 18/10/2025 శనివారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వెరీ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను, చూడండి. కార్పొరేట్ చదివింపులు. ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి దాతలు కార్పొరేట్ తోడ్పాటు తీసుకోవాలి. విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు పైలట్ ప్రాజెక్టుగా కొత్త స్కూళ్ల నిర్మాణం. నెక్స్ట్, హైదరాబాద్ టు శ్రీశైలం నాన్ స్టాప్ 147 కిలోమీటర్స్ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం. రహదారి గ్రీన్ ఫీల్డ్. రావిరాజ్కి నుంచి అమన్గల్ రోడ్లు దీనితో అనుసంధానం. ఫ్యూచర్ సిటీలో భాగంగా 42 కిలోమీటర్లు రోడ్డు నిర్మించనున్న ప్రభుత్వం. అలుపెరగని సహకారం. హెచ్ఏఎల్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రశంసలు. నెక్స్ట్, ఉమ్మడిగా సాగుదాం. భారత్ శ్రీలంక మైత్రి ఈ ప్రాంతానికి ఎంతో కీలకం. మోదీ. నెక్స్ట్, స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. అధికారులు ఉద్యోగులకు పంచాయతీరాజ్ ఆదేశాలు. నెక్స్ట్, ఎన్నికలపై 2-3 రోజుల్లో స్పష్టత. ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే మళ్ళీ రిజర్వేషన్లు ఖరారు. నేడు బీసీ జేఏసీ రాష్ట్ర బంద్ మద్దతు ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలు. బంద్లో పాల్గొననున్న కుల సంఘాలు, ప్రజా సంఘాలు. నెక్స్ట్, బోగస్ ఉద్యమాలు లక్ష్య. నెక్స్ట్, 21వ శతాబ్దం ఇండియాదే. టోనీ అబాట్. 40 నుంచి 50 ఏళ్లలో భారత్ ప్రధాని, ప్రపంచ నాయకుడు. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని ప్రశంసలు. జనాభా లెక్కలు. నెక్స్ట్, ఇది జనాభా లెక్కల ప్రాసెస్ షురు. సెన్సెస్ 2027కు ఏర్పాటు ప్రారంభం. 2026 ఏప్రిల్ 2027 ఫిబ్రవరి మధ్య 2 ఫేజులలో జనగణన. తొలిసారిగా డిజిటల్ క్యాస్ట్ సెన్సెక్స్కు ఏర్పాట్లు. నెక్స్ట్, ఫోక్సో కేసు అయితే జీవితాంతం జైలే. మైనర్లపై అఘాయిత్యానికి భారీ మూల్యం. ప్రత్యేక వాతావరణంలో బాధిత చిన్నారుల విచారణ. 3465 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు నియామక పత్రాలు. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేసేందుకు ఏర్పాట్లు. ప్రతి మండలానికి 4 నుంచి 66 మంది చొప్పున ఎంపిక. రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై నిర్వహించిన సమీక్షలో మంత్రి పొంగులేటి. నెక్స్ట్, ప్రతిమ దిల్లో రామాయణం. ప్రపంచంలో తొలి రామాయణం మైనస్ బొమ్మల మ్యూజియం. అయోధ్యలో సిద్ధమవుతున్న రాముని కథా ప్రపంచం. దీపోత్సవంతో ప్రారంభం. నెక్స్ట్, బోగస్ ఉద్యోగుల లక్ష్య. బీఆర్ఎస్ హయాంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగం. గత 10 ఏళ్లలో 18,000 కోట్లు వృధా. ప్రభుత్వ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం. నెక్స్ట్, మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం సవరణ. 2 పిల్లల నిబంధన తొలగింపు కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే పలుమార్లు సవరణ. నెక్స్ట్, బంగారం $1.35 lakhs ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పసిడి. ఒక్క రోజులోనే $3,200 పెరుగుదల. 10 నిమిషాల్లో ఇంటి దగ్గరికే బంగారం సేవలు ప్రారంభించిన స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిల్కిట్ తదితర క్విక్ కామర్స్. 10 నిమిషాల్లో బంగారం ఇంటికే వస్తుందంట కదా.
2000 టోమాహాక్ క్షిపణులు ఉక్రెయిన్కు ఇవ్వాలా? పుతిన్ను ఇవ్వొద్దని ఆయన అభ్యర్థించారు ట్రంప్. నెక్స్ట్, సౌదీ యుఎస్ రక్షణ ఒప్పందంపై చర్చలు. నెక్స్ట్, పిఎం జన్ మన్లో తెలంగాణకు 3వ ర్యాంక్. అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. ప్రభుత్వం తరపున స్వీకరించిన సెక్రటరీ కోఆర్డినేషన్ గౌరవ్ ఉప్పల్. నెక్స్ట్, మానవాభివృద్ధి సూచి 2025 ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. ఐస్లాండ్ 0.972 అగ్రస్థానం. నార్వే 0.970. స్విట్జర్లాండ్, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, నెదర్లాండ్, బెల్జియం, భారత్. చూడండి ఎన్నో స్థానం ఉంది, 130. ఎన్ని పాయింట్స్? 0.951. ఐస్లాండ్ ఏమో ఫస్ట్, నార్వే సెకండ్, స్విట్జర్లాండ్ థర్డ్, డెన్మార్క్ ఫోర్త్, లాస్ట్ భారత్. దేని సూచి ఇది? మానవ అభివృద్ధి సూచి 2025 సంబంధించిన సర్వే ఇది. సర్వేలో ఇవి భారత్కు 130 ప్లేస్ వచ్చింది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో లాస్ట్ వీడియోలో మీకు క్వశ్చన్స్ అడిగాను కదా జీకే సంబంధించి. ఆ ఫస్ట్ క్వశ్చను, యూరప్ యుద్ధరంగం అని దేనికి పేరు? నెక్స్ట్ ఏమో పేపర్ కరెన్సీ వాడుకలో తెచ్చిన చైనీ వంశం. ఫస్ట్ దానికి ఆన్సర్ బెల్జియం. యూరప్ యుద్ధరంగంని బెల్జియం అంటారు. పేపర్ కరెన్సీ వాడుకలో తెచ్చిన చైనీ వంశం షుంగ్ వంశం. ఏ వంశము? షుంగ్ వంశం. ఈరోజు వీడియోలో జీకే క్వశ్చన్స్ కూడా అడుగుతాను, చూడండి. ఈరోజు క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ అండి, మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? ఇది సైన్స్కి సంబంధించిన క్వశ్చన్. మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా చూడండి. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? నెక్స్ట్, ఇది సోషల్ సంబంధించిన క్వశ్చన్. భారతదేశంలో ఉన్న ఏకైక ఎడారి ఏది? భారతదేశంలో ఉన్న ఏకైక ఎడారి ఏది? వీటికి ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీటికి ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ప్రతి వీడియో ఎండ్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా చూడండి. ప్రతి ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది ఇది. ఈ ఎగ్జామ్కి యూజ్ అవ్వదు అని ఏది లేదు చూడండి. అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇంకొంతమందికి నా వీడియోస్ రికమెండ్ కూడా చేయొచ్చు. అంటే ఎట్లా అంటే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. థ్యాంక్ యూ.